మైక్ మీడియాకి స్వాగతం. నేను మీ ధరణీజ. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతోంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఫామ్ హౌస్ పార్టీ షాక్. ఫామ్ హౌస్లో పార్టీ అంటే జస్ట్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అనుకుంటున్నారా? కానీ ఈ పార్టీ ఒక బిగ్ కాంట్రవర్సీగా మారింది. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో లేట్ నైట్ పార్టీ జరిగింది. లిక్కర్, లౌడ్ మ్యూజిక్, బర్త్డే సెలబ్రేషన్స్ అని ఇన్ఫార్మ్ రావడంతో ఎస్ఓటీ పోలీస్ సడన్ రైడ్ చేశారు. ఈ రైడ్లో దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి పోలీస్ కస్టడీలోకి వెళ్లారు. పార్టీకి ప్రాపర్ పర్మిషన్స్ లేవు, ఆల్కహాల్ రూల్స్ వైలేట్ అయ్యాయని పోలీసులు చెప్పారు. అరౌండ్ 30 మెంబర్స్ పార్టీలో పార్టిసిపేట్ చేశారని రిపోర్ట్స్. ఫారెన్ లిక్కర్ బాటిల్స్, హుక్కా ఐటమ్స్ సీజ్ చేశారు. ఇది జస్ట్ ప్రైవేట్ పార్టీయా లేక రూల్స్ బ్రేక్ చేసిన ఇల్లీగల్ గ్యాదరింగా? దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. ఇది పర్సనల్ ఫంక్షన్, మీడియా ఎక్సిగ్రేషన్ చేస్తుంది అని చెప్పారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఫామ్ హౌస్ ఓనర్ మీద, ఆర్గనైజర్స్ మీద కేసు ఫైల్ చేశారు. పొలిటికల్ సర్కిల్స్లో బజ్, సోషల్ మీడియాలో డిబేట్స్, పబ్లిక్లో షాక్. ఈ కేసులో నెక్స్ట్ ట్విస్ట్ ఏంటి? కస్టడీ తర్వాత ఏం డెసిషన్ వస్తుంది? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అభిషేక్ మను సింఘ్వి. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ రూల్స్ బ్రేక్ అయ్యాయా? క్విజ్: పార్టీలో ఎంతమంది ఉన్నారు? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడ ఉందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం, రెడీగా ఉండండి.